తరుణ్ జలజకి వివాహం అయ్యి 4 సంవత్సరాలు అయ్యింది. తరుణ్ స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం సెక్రటేరియట్తో ముఖ్యమంత్రి సీఎంఓలో పనిచేస్తున్నాడు. అతనికి మంచి జీవితం, అంతకంటే మంచి పలుకుబడి. అతను తనకున్న పొజిషన్ని, పలుకుబడిని ఏనాడు దుర్వినియోగం చేయలేదు. అందుకని అతన్ని ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గంలో అందరూ ఇష్టపడతారు. జలజ బీటెక్ చదివింది, కానీ జలజకి ఉద్యోగం చేయాలనే ఆసక్తి లేదు. హోమ్ మేకర్గా ఉంటూనే ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది. ఇద్దరూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆ జంటకి పిల్లలు లేరనే బాధ కంటే తరుణ్ తల్లి సంధ్య, జలజ తల్లి శ్రావణిల బాధ ఎక్కువైపోయింది. ఇంకా కొంతమంది బంధువుల బాధ సరే. సంధ్య కొడుకుకి ఫోన్ చేసినప్పుడల్లా నన్ను నాయనమ్మని, మీ నాన్నగారిని, తాతగారిని ఎప్పుడు చేస్తావురా అని అడుగుతూనే ఉంటుంది. అలాగే కోడలకు ఫోన్ చేసి జలజ నాకు మనవన్నో మనవరాలను నాకు ఇచ్చేసావంటే ఇంక నేను మీ జోలికి రాను అంటూ ఉంటుంది. తరుణ్ జలజ అప్పుడు ఏదో ఒకటి చెప్పి సంధ్యని సమాధానపరుస్తారు. శ్రావణి జలజకి ఫోన్ చేసినప్పుడల్లా అమ్మాయి ఏదన్నా విశేషం ఉందా అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఉంటే నీకే ముందు చెప్తాను కదే అని సమాధానం చెబుతూ ఉంటుంది జలజ. ఆ రోజు ఎప్పట్లాగే శ్రావణి కూతురు ఫోన్ చేసింది. పెళ్ళై 4 ఏళ్ళు అయింది. పిల్లల్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కంటారు? మరీ ఎక్కువ వచ్చిన తర్వాత పిల్లలు పుడితే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి మీరు మరీ ముసలివాళ్ళు అయిపోతారు. అప్పుడు పిల్లలు అచ్చటం ముచ్చటం ఏం చూసుకుంటారు? ఎలా చూసుకోగలరు? ఓపికలు తగ్గిపోతాయి. కొంప తీసి కాలం కొంతమంది జంటల్లాగా జాగ్రత్తలు ఏమన్నా తీసుకుంటున్నారా అని అడిగింది శ్రావణి. అబ్బా ఏమిటమ్మా మరి ఇలాంటి విషయాలు అడుగుతావు? ఏంటమ్మా ఇలాంటి విషయాలు అడుగుతావు అంది జలజ చిరు కోపంతో. అలా అంటావేమిటి? ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడాను? ఒకవేళ అలా ఏమైనా ఉంటే మానేయమని చెబుదామని అంది శ్రావణి. నువ్వు అలాంటి విషయాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించి. ఇంతకీ మేము అలాంటి జాగ్రత్తలు ఏం తీసుకోవడం లేదు. భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని మేము ఇద్దరం సమాధాన పడిపోయాం. ఆయన 4 ఏళ్ళకే నువ్వు అత్తయ్య గారు ఇలా కంగారు పడిపోతున్నారు. పెళ్ళైన 10 ఏళ్ళకు పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, మీకు తెలుసు కదా అంది జలజ. అవుననుకో, అయినా మా కంగారు మాది అంది శ్రావణి. నాన్నగారు ఎప్పుడు మాట్లాడినా మానవ ప్రయత్నం మనం చెయ్యగలం కానీ దైవం అనుకూలించాలి కదా అంటూ ఉంటారు అంది జలజ. అవునే, నువ్వు నాన్న కూచివి, ఆయన సహజంగానే నిన్ను సపోర్ట్ చేస్తారు. అందులో సపోర్ట్ చేయడానికి ఏముందమ్మా? ఇదేమైనా పెద్ద ఇష్యూనా ఏమిటి? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. సరే అమ్మ మళ్ళీ మాట్లాడదాం అంటూ ఫోన్ పెట్టేసింది. జలజ చిన్ననాటి స్నేహితురాలు కన్య వచ్చింది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకటే కంచం ఒకటే మంచం అన్నట్లు పెరిగారు. 1వ క్లాస్ నుంచి బీటెక్ వరకు కలిసే చదువుకున్నారు. బీటెక్ చదివేటప్పుడు హాస్టల్లో ఒకే రూమ్లో ఉండేవారు. అంతటి బలీయమైనది వాళ్ళ స్నేహం. కన్యకి జలజకి ఇంచుమించు ఒకే సమయంలో పెళ్ళైంది. చిత్రంగా కన్యకి కూడా ఇంతవరకు పిల్లలు లేరు. కన్య భర్త బాగా చదువుకుని ఇంకా ఎక్కడా సరిగ్గా సెటిల్ అవ్వలేదు. అతనిది అదో రకం మనస్తత్వం. ఉద్యోగంలో చేరినప్పుడే పెద్ద పదవి, లక్షల్లో జీతం రావాలంటాడు. అందుకని ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. కన్య చేసే ఉద్యోగం, ఆమె సంపాదన మీదే ప్రస్తుతం వాళ్ళ కుటుంబం నడుస్తుంది. అందుకని ప్రస్తుతానికి పిల్లలు వద్దు అని వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఏమిటి జలజ, మీ అమ్మగారు ఏమంటున్నారు అని అడిగింది కన్య. ఏముంది, మామూలే, పిల్లలు ఎంతకంటే ఆవిడ ఏమీ మాట్లాడదు. పాపం నాన్నగారు మాట్లాడితే నా గురించి, తరుణ్ గురించి అడుగుతారు. తరుణ్కి వేళాపాలా ఉండదు కదా. అతని తిండి తిప్పల గురించి జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు. అలాగే అతని ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోమని నన్ను చెప్పమంటారు. మీరే చెప్పొచ్చు కదా. నాన్నగారు అంటే ఎంతో బిజీగా ఉంటే తరుణ్ని ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదంటారు. అలాగే ఫోన్ చేసినప్పుడు నా ఆరోగ్యం గురించి, ఉద్యోగం గురించి, అక్కడ ఉండే సమస్యల గురించి మాట్లాడతారు. ఇలా ఎన్నో విషయాలు మాట్లాడతారు. అమ్మకి ఎంతసేపు
మనవల్ని ఎత్తేసుకోవాలి, ఆడించేయాలనేది సరదా తొందర అంది జలజ. పోనీలేవే, ఆవిడ ఆతృత ఆవిడది, అడగడంలో తప్పేముంది?